ప్రైజ్ లార్డ్. బాగున్నారా? నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో, నీ దేవుడైన యెహోవాను సేవించవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును, నీ మధ్య నుండి రోగమును తీసివేయును. ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నీ ఆహారమును నీ పానీయమును దీవిస్తాను గనుక నీ మధ్య ఉన్న రోగమును కూడా తొలగిస్తాను. రోగాలకు మనం తినే ఆహారానికి ఏమైనా లింక్ ఉందా అంటే అవును. పరిశుద్ధ లేఖనం ప్రకారం అయితే మీరు ఎవరు, మీ స్థితి ఏంటి అంటే, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏమి చూస్తున్నారు, మీరు ఏమి వింటున్నారు, ఏమి ధ్యానిస్తున్నారు, ఏమి తింటున్నారో అవి కూడా మీలో మార్పులు తీసుకొస్తాయి. అయితే ప్రభు అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును నువ్వు సేవించగలిగితే మీ ఆహారమును పానమును ఆయన దీవిస్తా అని వాగ్దానం చేశాడు. అంటే మన ఆహారం తీసుకునేటప్పుడు, మనము పానం తీసుకునేటప్పుడు దేవుని ధ్యానించుకొని తీసుకోవడం మంచిది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఆయనకు ప్రార్థన చేయకుండా భోజనం చేయడం అనేది వాక్యానుసారం కాదు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు అనేకులకు ఆహారంగా పంచే ముందు ఆ రొట్టెలను పైకెత్తి స్తుతించి దాన్ని విరిచి వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు బల్లలో కూడా రొట్టెను పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆహారం తీసుకునేటప్పుడు మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుని తినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లేఖనం మాట్లాడుతుంది, ఆయన మీ ఆహారమును పానమును దీవిస్తాను అన్నాడు. అవును, మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నా దేవా ఈ ఆహారం దీవించు అని ప్రార్థన చేయాలి. మనం ఈ రోజున చూస్తున్నాం, రకరకాల జంక్ ఫుడ్ మానవ శరీరానికి అనారోగ్యం కలుగజేసేటువంటి వ్యర్థమైనటువంటి ఆహార పదార్థాలు ఎన్నో రెడీగా ఉన్నాయి. సో అటువంటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. 104వ కీర్తన 14వ అధ్యాయం 14-15 వచనాల్లో, నరుల ఉపయోగం కొరకు కూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు. కూర మొక్కలు అన్నప్పుడు బీదలు కూడా కొనుక్కోగలరు. తక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు కూడా కొనుక్కోగలరు. ఒకవేళ నీ ఇంటి ముందు కూర మొక్కలు వేస్తే ఎన్నో రకాల కూర మొక్కలు మొలిసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో అనేక మంది డాక్టర్లు కూడా వారి యొక్క కుండీల్లో కూర మొక్కలు నాటుకొని మందులు లేకుండా వాటిని పండించుకొని తీసుకుంటున్నారు. మనమంతా బాగుండాలని దేవుడైన ప్రభువు కూర మొక్కలు మొలిపిస్తున్నాడు. అది కూడా మనుషులకు ప్రయోజనకరమైందన్నాడు. ప్రార్థించండి, దేవుని యందు భయభక్తి కలిగి ఉండండి. ముందు ఆయన్ని సేవిస్తున్నామా లేదా పరీక్షించుకోండి. ప్రార్థన చేసుకుందాం దైవజనమా. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, దయగల మా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సమస్తం ఎరిగిన మా ప్రభువా, నీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. మిమ్మల్ని సేవించే హృదయం లేకుండా జీవిస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈరోజే వారి హృదయాన్ని సరిచేసుకుని మనస్ఫూర్తిగా సృష్టికర్త అయిన దేవుణ్ణి సేవించే మంచి మనసు, ఆలోచన వారికి దయచేయండి. ఈ దేవుడైన ప్రభువును సేవించుము, అప్పుడు ఆయన నీ ఆహారమును పానీయమును దీవించును అని మీరు చెప్పిన వాగ్దానం మేము తీసుకునే ఆహారం పానీయమును దీవించండి. మీరు దీవిస్తే అది మాకు ఆరోగ్యంగా మారుతుంది. నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. నీ చిత్తాల్లో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని, మంచి ఆరోగ్యముతో మమ్మల్ని నడిపించి మీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు దేవుని బిడ్డ. ఈ వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు కూడా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప సమాధానం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము
కీర్తించేదా తరతరములకు నీ విశ్వాసతను నే ప్రచురింతును. నీ కీర్తించేదా తరతరములకు నీ విశ్వాసతను నే ప్రచురించెదదా. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులెండినా సాక్షిగా ప్రచురించగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును నిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాసతను నే ప్రచురింతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.